ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక బిగ్ బాస్ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే బిగ్ బాస్ తెలుగు 9లోకి ఇద్దరు హీరోలు రేటింగ్ కోసం ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లను దించుతున్న నాగార్జున. అసలు ఎవరా ఇద్దరు హీరోలు, ఆ వివాదాస్పదమైన వ్యక్తులు ఎవరనే దాని గురించి మీకు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ తెలుగు 9 హౌస్లోకి ఈసారి ఇద్దరు హీరోలు రాబోతున్నారంట. అంతేకాదు పలువురు వివాదాస్పద కంటెస్టెంట్లను దించుతూ షోని రణరంగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంట. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్కి సంబంధించిన సందడి స్టార్ట్ అవుతుంది. 9వ సీజన్ అనౌన్స్మెంట్తో ప్రమో విడుదల చేసింది టీం. దీంతో బిగ్ బాస్ హడావిడి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా రోజులుగా ఈ సీజన్లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీరే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరిని బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో కొత్తగా పలు క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి వివాదాస్పద కంటెస్టెంట్లకు ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇద్దరు హీరోలు కూడా ఈ షోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలేఖ్య చిట్టి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లోకి రాబోతున్న వారి పేర్లలో ప్రముఖంగా వివాదాస్పద ఆర్టిస్టుల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగా అలేఖ్య చిట్టి రాబోతుందని సమాచారం. ఆమెని బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారంట. ఆమె అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసింది. ముగ్గురు అమ్మాయిలు కలిసి ఈ చిట్టి పికిల్స్ని నడిపిస్తున్నారు. ముగ్గురిలో బాగా అందంగా ఉన్న అమ్మాయి రమ్య మోక్ష కంచర్ల. పికిల్స్ రేటు గురించి ప్రశ్నించిన నెటిజన్లకు బూతులతో సమాధానం చెప్పి వైరల్ అయ్యారు. ఆమెని బిగ్ బాస్ టీం అప్రోచ్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని రమ్య ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా అని అంటున్నారు. తర్వాత వచ్చేసి ఆమెతో పాటు ఈ మధ్య పబ్లో గొడవ చేసి పెద్ద రచ్చ చేసిన కల్పిక గణేష్ కూడా ఈ షోకి రాబోతున్నట్లు టాక్. ఆమెను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయినట్లు సమాచారం. తన బర్త్డే రోజు పబ్ నిర్వాహకులపై దాడి చేసింది. అలాగే పోలీసులను కూడా ఇరికిస్తూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత ఇదంతా పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం చేసినట్టు తెలిపి షాక్ ఇచ్చింది. దీంతో ఆమెపై కేసు కూడా నమోదైనట్టు తెలిసింది. ఇప్పుడు ఆమెను బిగ్ బాస్ షోకి తీసుకొస్తున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ రీతు చౌదరి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆమె ఆ మధ్య కొన్ని వందల కోట్ల ల్యాండ్ కబ్జా వ్యవహారంలో వివాదంగా ఇరుక్కుంది. తన పేరుతోనే ప్రియుడు ఆ ల్యాండ్ని రిజిస్టర్ చేయించాడని, కానీ అది తనకు ఇల్లీగల్ అనే విషయం తెలియదని ఆమె చెప్పడం షాక్ ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ రచ్చరేపుతున్న రీతు చౌదరి ఆమె ఈ షోకి వస్తే ఇక రచ్చ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. వీరితో పాటు బెట్టింగ్ యాప్లో పేరు వినిపించిన వారు కూడా ఈ షోకి వస్తున్నారని అంటున్నారు. సన్నీ యాదవ్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఇది ప్రచారం కోసమే చేసిన స్టంటా లేక నిజంగానే వస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. లావణ్యాన్ని వదిలేసిన వివాదంలో రాజ్ తరుణ్. ఇక మరోవైపు వివాదాలకు కేరఫ్గా హీరో ఈ షోకి వస్తున్నారని అంటున్నారు. ఆయన ఎవరో కాదు, రాజ్ తరుణ్. గత సీజన్లోనే ఆయన వస్తారని ప్రచారం జరిగింది, కానీ నో చెప్పాడంట. ఇప్పుడు రావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయన తన ప్రియురాలి విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. లావణ్య అనే అమ్మాయితో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత మరో హీరోయిన్తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారని లావణ్య కేసు పెట్టింది. పెద్ద పెంట చేసింది. ఈ విషయంలో రాజ్ తరుణ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ షోకి వస్తున్నారనే వార్త ఆశ్చర్యపరుస్తుంది. ఆయన చేసిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో మరోసారి తన పాపులారిటీ పెంచుకునేందుకు బిగ్ బాస్ షోకి వస్తున్నారని టాక్. మరో హీరో సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్లోకి. సినిమా హీరో కేటగిరీలో మరో హీరో సుమంత్ అశ్విన్ రాబోతున్నట్టు టాక్.
ఆయన ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు అనే విషయం తెలిసిందే. కేరింత వంటి సినిమాతో హీరోగా ఆకట్టుకున్నారు. చాలా సినిమాలు చేశాడు కానీ హీరోగా నిలబడలేకపోయాడు. దీంతో తనని తాను నిరూపించుకునేందుకు ఈసారి బిగ్ బాస్ హౌస్కి వస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే ఈసారి ఇద్దరు హీరోలు బిగ్ బాస్ షోకి సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు. అలానే సీనియర్ నటుడు సాయి కిరణ్, నటుడు ఛత్రపతి శేఖర్ కూడా రాబోతున్నట్టు టాకు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ విన్నర్ నిఖిల్ లవర్ కావ్య కూడా రాబోతున్నారంట. వీరిద్దరు లవ్ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ జంట గురించి బాగా రచ్చ జరిగింది. వీరితో పాటు టీవీ సీరియల్స్ నుంచి దీపిక, ప్రియాంక జైన్, ప్రియుడు శివ, జబర్దస్త్ షో నుంచి ఇమాన్యుయల్, తేజస్విని, మరో బుల్లితెర సెన్సేషన్ దేబుజాని, టీవీ ఆర్టిస్ట్ సీతాకాంత్, సీనియర్ నటుడు ప్రదీప్, హారిక, ఏక్నాథ్, మై విలేజ్ షో అనిల్ వంటి వారు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎంతమంది వస్తారనేది చూడాలి. బిగ్ బాస్ తెలుగు 9 కోసం ఎక్కువగా వివాదాస్పద కంటెస్టెంట్లను దించుతున్నారు. గత సీజన్లో షోకి పెద్దగా రేటింగ్ రాలేదు. కంటెస్టెంట్ కూడా డల్గా ఉన్నారు. పెద్ద గొడవలు లేకుండా కూల్గా గేమ్స్ ఆడుకుంటూ ఉండటంతో జనం పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకే బిగ్ బాస్ తెలుగు 9 ప్రోమోలో చెప్పినట్లు ఈసారి హౌస్కి రణరంగం చేసేందుకు రెడీ అయినట్లు టాక్. ఈ సీజన్ సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుందని తెలుస్తుంది. హోస్ట్ మారతారనే రూమర్లు వినిపించిన నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రోమోతో క్లారిటీ ఇచ్చింది టీం. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ అని కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు వచ్చే సీజన్ కూడా ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే 10 సీజన్ల వరకు హోస్ట్